వెల్కమ్ టు K6. ఇప్పుడు ప్రస్తుతం మనం నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని లక్కంపల్లి ప్రాంతంలో ఉన్నాము. లక్కంపల్లి సెజ్ అని దీనికి పేరు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని 2008 సంవత్సరం అక్టోబర్ మాసంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దీన్ని ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఇక్కడ జిల్లాలో అటు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అప్పుడు ప్రభుత్వం సంకల్పించడంతో సుమారు 674 ఎకరాలు జిల్లాలో ఎక్కడెక్కడ ఉన్నది అని చెప్పేసి దాన్ని చూడడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ మనకు ఈ లక్కంపల్లి శివారులో ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్న భూములకు సంబంధించి వీటిని గుర్తించడం జరిగింది. ఇక్కడ నీటి వసతి కానీ అదేవిధంగా జిల్లా కేంద్రానికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లక్కంపల్లి సెజ్లో ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ రైతాంగానికి అదేవిధంగా ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం అప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అందుకోసం అప్పుడు ప్రస్తుతం 374 ఎకరాలని ఇప్పుడు చివరికి 429 ఎకరాలుగా ఇక్కడ గుర్తించడం జరిగింది. సుమారు ఇందులో 375 మంది రైతులు కూడా బాధిత రైతులు ఉండడం జరిగింది. అప్పుడు వాళ్ళకి ఎకరానికి 1,20,000 చొప్పున నామమాత్ర ధర చెల్లించి ప్రభుత్వం ఏపీఐఏసి ఇండస్ట్రియల్ కార్పొరేషన్ డెవలప్మెంట్ సంస్థ రైతుల నుండి స్వాధీనం చేసుకుని అనంతరం వారికి స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీస్ అనే సంస్థకి ఇక్కడ ఈ భూములను ఇవ్వడం జరిగింది. వాళ్ళు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం సంకల్పంతో వారికి రైతులకు కూడా పరిహారం ఇచ్చారు. అయితే దాదాపు 2009లో పరిహారం ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇదిగో అదిగో అని చెప్పేసి ప్రభుత్వాలు అదేవిధంగా పాలకులు అధికారులు పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అయితే చివరగా నేడు అంటే దాదాపు అంటే ఇప్పుడు 15 జూన్ 2015 నిన్న అంటే కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఇక్కడ వ్యవసాయ పరిశ్రమలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి తొలి విడతగా సుమారు 100 ఎకరాల్లో 429 ఎకరాల్లో దాదాపు 100 ఎకరాల్లో తొలి విడతగా సుమారు 150 కోట్లతో ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని సంకల్పించింది. ఇందులో ముఖ్యంగా ఫ్రూట్ ప్రాసెస్ కానీ అదేవిధంగా వ్యవసాయ విత్తనాల ఏర్పాటు కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ ఇతరత్ర దానికి మిల్క్ సోయా మిల్క్ సంబంధించి వ్యవసాయ ఆధారితంగా ఏ పరిశ్రమ ఉన్నా కానీ ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనం దీనికి సంబంధించి ఇప్పుడు లక్కంపల్లి శివారు ప్రాంతంలో ఇక్కడ దాదాపు అక్కడ సుమారు అంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత కూడా కేంద్ర మంత్రులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కానీ భారీ పరిశ్రమల మంత్రులు కానీ స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధులు వచ్చి ఇక్కడికి ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ నెలాఖరులోగా లేదంటే వచ్చే నెలలో కూడా ఇక్కడ శంకుస్థాపన చేయాలని తలచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాం మనం అక్కడ భూమి చదును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యమంత్రితో పాటు ఇతర అతిథులు వస్తారని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా అంటే గతంలో మనం చూసినట్లు అంటే ఇక్కడ వ్యవసాయ ఆధారిత పరిశ్రమల్లో భాగంగా కొంత భాగం అంటే ఒక 10-20 ఎకరాల్లో కూడా ఇక్కడ గొర్రెల పెంపకానికి సంబంధించి కూడా స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కూడా ఇప్పుడు మరిన్ని పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ఇక్కడ స్థానిక ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటున్నారు. దీనికి సంబంధించి కూడా అప్పుడు భూములు ఇచ్చిన రైతులు కూడా దాదాపు అంటే అప్పుడు 10 లక్షలు ఇప్పుడు ప్రస్తుతం చూస్తే అప్పుడు 1,20,000 ఎకరాలకు ఇచ్చిన భూమి ఇప్పుడు 10 లక్షలు కూడా విలువ పలుకుతుంది. వాళ్ళు ఏ విధంగా కోల్పోయారు, దానికి ఎందుకోసం ఇచ్చారు భూములు అని చెప్పేసి వారి మాటలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ ఎర్ర సుబ్బముత్యం అనే నందిపేట గ్రామానికి చెందిన రైతు ఉన్నారు. వారితో మనం మాట్లాడదాం. గతంలో ఉన్న ప్రభుత్వం అప్పుడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఉన్నప్పుడు దీన్ని రైతులు మరి భూమి కావాలన్నప్పుడు లక్కంపల్లి శివారం మొత్తం సర్వే చేసి తీసుకున్నారు. మొత్తం 450 ఎకరాలు, దాంట్లో భాగంగా ఇప్పుడు 370 ఎకరాలు తీసుకున్నారు. మరి అప్పుడు విధంగా చూస్తే 1,50,000 కాడికి పంట పండే భూమికి ఇచ్చారు. 65,000 రూపాయలు బీడి భూమికి ఇచ్చారు. మరి ఇప్పుడు చూస్తే ఖాళీ పంట పండే భూములు అంటే 10 లక్షలు, దాదాపు 10 లక్షలు ఎకరాన ఉంది. మరి అప్పుడు ఇప్పుడు బీడి భూములు అంటే కనీసం 3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉంది. మరి రైతులు చాలా దీంతో కోల్పోయారు. అప్పుడు ఉన్న ప్రభుత్వాలు ఏమన్నాయంటే మరి ఇక్కడ భూములు కోల్పోయిన రైతులకు అందరికీ ఉద్యోగాలు ఇస్తాము, మరి మీరు ఇవ్వండి అని చెప్పి అప్పుడున్న కలెక్టర్ కానీ అప్పుడున్న ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడికి వచ్చి మరి అందరినీ రైతులు మీటింగ్ పెట్టి మళ్ళీ ఉద్యోగం ఎవరైతే భూమి పోయిందో వాళ్ళకే ఉద్యోగాలు ఇక్కడ ఈ కంపెనీలలో ఉద్యోగాలు వస్తాయని చెప్తే ఇప్పుడు కనీసము 6-7 సంవత్సరాలు మరి ఇంతవరకు రాలేవు, చాలా ఎదురు చూశారు. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం మరి ఈ రోజుల్లో పేపర్ వచ్చింది, ఆమోదం వచ్చిందని తెలిపినరు. మరి దానికి ఇంతకుముందు ఇక్కడ ఉన్న వెంకరెడ్డి సార్ కానీ వాళ్ళు కానీ వచ్చి మరి ఇదిగో అదిగో వస్తుంది అని చెప్పి అన్నారు. మరి ఈ నెలాఖరు వరకు అంటే మరి ప్రోగ్రాం పెడతారు అనే దాని మీద ఏర్పడుతుంది. మరి ఇక్కడ సాగు చేస్తారు వాస్తవంగా. మరి రైతులు దీంతో పాటు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే ఉద్యోగాలు ఇప్పుడు వస్తాయని చెప్పి మరి ఈ వచ్చిన దానికి మేము ఒక రైతుగా ఎంతో ఆనందంగా ఉన్నాం. మరి దీనికి మేము సంతోషం తెలుపుతున్నాం గత ఉన్న ప్రభుత్వాలకు కానీ. మరి ఇంకా ఇటువంటి ఎన్నో పరిశ్రమలు రావాలా, ఎన్నో వచ్చి ఈ నందిపేట మండల్ రైతాంగానికి ఎంతో అభివృద్ధి అవుతుంది. మరి దీనికి మేము
ఈ ప్రజా ప్రతినిధులకు కానీ ఉన్న ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలిపి మేము ఎంతో ఆనందంగా ఉత్సాహంగా ఉన్నాము. మరి యువకులకు కానీ ఎంతో ఇక్కడ ఉన్న ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు సుఖ ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. మరి గత ఉన్న ప్రభుత్వాలు ఏదో పోయినాయి తీసుకున్నారు అనే కొద్దిగా బాధగా ఉండే కానీ ఇప్పుడు దాన్ని బాధ లేకుండా చాలామంది సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు రైతులు. ఇక్కడ లక్కంపల్లి సెజ్లో అప్పుడు భూములు కోల్పోయిన రైతుల మాట. అయితే అప్పుడు ఉన్న తక్కువ ధరకు భూములు ఇచ్చినా కానీ ఇక్కడ వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా వ్యవసాయ రైతులకు కొత్త పరిశ్రమలు ఏర్పడితే కూడా కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు ఆశపడి ఇక్కడ భూములు ఇవ్వడం జరిగింది. కొద్ది ఆలస్యమైనా కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రాంతంలో ముఖ్యంగా అంటే ఖమ్మం, అదేవిధంగా మహబూబ్ నగర్తో పాటు మూడవ మనకు మెగా ఫుడ్ పార్క్ ఇక్కడ లక్కంపల్లిలో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసింది. అంటే ముఖ్యంగా ఇక్కడ మనకు దీనికి అంటే ఈ 429 ఎకరాల్లో ఇప్పుడు మొదటి విడత 100 ఎకరాల్లో కూడా అభివృద్ధి చెందితే మునుముందు కూడా దీని పురోగభివృద్ధి మరింత ఉంటుందని చెప్తున్నారు. అందులో భాగంగానే మొదటి విడతలనే 3000 ఉద్యోగాల వరకు కూడా ఇక్కడ కల్పిస్తామని చెప్పేసి సంస్థ ప్రతినిధులు తెలుపుతున్నారు. ఆ సంస్థకు సంబంధించి ఇక్కడ మనకు ఇక్కడ మండలవాసి మరో యువకులు మనతో ఉన్నారు. వాళ్ళ మాటలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలుంచడం వల్ల దీనికి శుభదినం. ఎందుకంటే భూములు పోయిన నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. అందరూ కూడా చాలా మంచి పైసలు ఉన్నారు. కానీ ఆ భూములు పోవడం వల్ల వాళ్ళు నిరుత్సాహంగా ఏ జాబ్ చేయలేకపోతున్నారు. తొందరలో ఇది మన పరిశ్రమలు ఏర్పాటు చేస్తే వారు కూడా వీళ్ళు ఉపాధి కల్పిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. కాబట్టి మన కేంద్ర ప్రభుత్వంగా రాష్ట్ర ప్రభుత్వం తొందరగా మనం పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉన్న నిరుద్యోగులకు జాబులు కల్పిస్తే వాళ్ళు కూడా సంతోషంగా ఉండడం జరుగుతుంది. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీ కూడా అందరూ హాయిగా బతకడానికి కూడా మంచిగా ఉంటుంది. కాబట్టి తొందరలో మన పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకటి తొందరలో మన శంకుస్థాపన చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఫుడ్ పార్క్ అని చెప్పేసి నేను పేపర్లు కూడా వచ్చింది. ఆ పేపర్ ప్రకారం కాకుండా కానీ ఆ పేపర్ని మళ్ళీ తొందరలో శంకుస్థాపన చేస్తే కూడా తొందర ఫ్యాక్టరీలు కూడా ఓపెన్ అవుతాయి. కాబట్టి వాళ్ళు కూడా జాబులు వస్తాయని చెప్పి ఆశతో ఉంటారు. కాబట్టి మన ప్రభుత్వం తొందరలో పరిశ్రమ ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లక్కంపల్లి ప్రాంతం నందిపేట మండల శివారు ప్రాంతాల్లో ఉన్న రైతుల పరిస్థితి. నందిపేటతో పాటు బజార్ కొత్తూరు, లక్కంపల్లి, చిమ్రపల్లి 4 గ్రామాలకు చెందిన రైతులు ఇక్కడ భూములు ఇవ్వడం జరిగింది. ఈ 429 ఎకరాల్లో సుమారు 300 ఎకరాలు లక్కంపల్లి శివారు ప్రాంతమే ఉంటుంది. మిగిలింది బజార్ కొత్తూరు, అదేవిధంగా నందిపేట, చిమ్రపల్లి మిగతా 3 గ్రామాల్లో కూడా రైతులు ఇక్కడ భూములు ఇచ్చినట్లు చెప్తున్నారు. అయితే ఇక్కడ వీలైనంత తొందరలో పరిశ్రమలు ఏర్పడితే ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయని, ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తాయని, గల్ఫ్ లాంటి ఇతర దేశాలకు వలస వెళ్లకుండా కొంత ఇక్కడ ఉపాధి దొరుకుతుందని చెప్పేసి వారు ఆశపడుతున్నారు. ఇది ఇప్పుడు మనం చూస్తున్నాం స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ అని చెప్పేసి దీనికి ఇదే సంస్థకు ఏపీఐఏసీ అప్పుడు 2008లో భూములు కేటాయించడం జరిగింది. 429 ఎకరాలకు సంబంధించి దీనికి సంబంధించి ఇక్కడ రికగ్నైజ్డ్ ఆఫీస్ కూడా ఇక్కడ మన హైదరాబాద్లోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఈనాడు ఆఫీస్ పక్కన డైమండ్ బ్లాక్లో ఉంటుందని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం జరుగుతుంది. అదేవిధంగా ఫుడ్ పార్క్ సైట్ అని చెప్పేసి కూడా ఇక్కడ దీనికి అడ్రస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. లక్కంపల్లి శివారు ప్రాంతంలో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నట్లు. అయితే మొదటి విడత దీనికి సంబంధించి 2 సంవత్సరాల క్రితం కూడా ఒక సుమారు 60 నుంచి 70 ఎకరాల్లో కూడా ఇక్కడ ప్రీమియర్ మీట్ ఫార్మ్స్ అని చెప్పేసి గొర్రెల పెంపకానికి సంబంధించి కూడా ఇక్కడ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మనం చూస్తున్నాం లక్కంపల్లి, బజార్ కొత్తూరు, నందిపేట, సిమ్రపల్లి 4 గ్రామాల శివార్లో కూడా ఇక్కడ 429 ఎకరాలకు ఇక్కడ కూడా సెంచుకట్టి వేయడం జరిగింది. హద్దురాలను గుర్తించడం జరిగింది. ఇక్కడ హద్దురాలు కూడా చుట్టుపక్కల ఈ 429 ఎకరాలకు కూడా అంటే ఫుడ్ ప్రాసెస్ సంబంధించి యూనిట్ ఏర్పాటు చేసే స్థలం మొత్తం చుట్టూ భూభాగం అంతా కూడా ఇక్కడ ఫెన్సింగ్తో వాళ్ళ హద్దులను గుర్తించుకోవడం జరిగింది. అప్పుడే 2009లో వాళ్ళ హద్దులను గుర్తించుకున్న తర్వాత దీని అప్పటి నుంచి కూడా భూమికి సంబంధించి కూడా ఇక్కడ ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు, దీని అభివృద్ధి కోసం కూడా పనులు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో భాగంగా మొదటి విడత అంటే 2 సంవత్సరాల క్రితం కూడా ఇక్కడ గొర్రెల పెంపకం సంబంధించి కూడా సుమారు 60 ఎకరాలలో ఇక్కడ ప్రీమియర్ మీట్ ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ద్వారా ఇక్కడ గొర్రె మేకల పెంపకం సంబంధించి చేయడం జరుగుతుంది. ఇక్కడ హైబ్రిడ్ గొర్రెల్ని ఇక్కడ పెంపకం చేసిన తర్వాత ఇక్కడనే వాటికి సంబంధించిన దానా, అదేవిధంగా ఉత్పత్తులను మొక్కజొన్న ఇతర దానికి సంబంధించిన దానా ఉత్పత్తులను పెంచి ఇక్కడనే వాటిని పెంచి ఇక్కడ నుంచి అంటే ఉన్ని కానీ అదేవిధంగా దానికి సంబంధించిన మాంసకృతుల ఉత్పత్తులను ఇక్కడనే పెంచాలనే సంకల్పంతో దీన్ని సుమారు 2 సంవత్సరాల క్రితం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఆ యూనిట్ కూడా నడుస్తుంది ఈ యూనిట్లో ఒక భాగంగా. అదేవిధంగా ఇందులో భాగంగానే ఇప్పుడు మనం అనుకుంటున్నట్లు కూడా కొత్త ఫుడ్ ప్రాసెస్ యూనిట్ కూడా 100 ఎకరాల్లో తొలి విడత తీసుకుంటున్నారు. ఇప్పుడు ముఖద్వారంతో పాటు ఇక్కడ నుంచి మనకు వెళ్తే 429 ఎకరాలకు సంబంధించిన పూర్తి యూనిట్ మనకి ఇక్కడ నుంచి దర్శనమిస్తుంది.
ఇప్పుడు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి అవి పండించే పంటలు ప్రాసెసింగ్ విధానానికి సంబంధించి ఇక్కడ స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఈ లక్కంపల్లి సెజ్ భూభాగంలో ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఉండేందుకు అంటే ఇక్కడ దాదాపు 2008 నుంచి కూడా 9 నుంచి కూడా స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ వాళ్ళ సిబ్బందిని ఇక్కడ కాపలా ఉంచడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మున్ముందు వాళ్ళు ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసేందుకు కూడా అవసరమైన సిబ్బంది కూడా క్వార్టర్స్ కానీ వాళ్ళ ఉండే నివాస గృహాలు కానీ వాళ్ళు ఇచ్చే అతిథులకు కూడా ఇక్కడ నివాస స్థావరాలు కూడా ఏర్పాటు చేసినట్లు ఇప్పుడు మనం స్పష్టంగా చూడవచ్చు. ఇక్కడ వాళ్ళకు వసతులు సౌకర్యాల ఏర్పాట్లు సిబ్బందికి ఏర్పాటు చేస్తూ కూడా ఇక్కడ ల్యాండ్ డెవలప్మెంట్ కోసం కూడా వాళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చిన్న చిన్న పంటలు కూడా ఇంతకుముందు మనము అంటే వాళ్ళు పండించినట్లు కూడా మనం చూస్తున్నాము. దీనికి సంబంధించి ఇక్కడ మనకు స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీకి సంబంధించి ఇక్కడ సిబ్బంది మనతో పాటు ఉన్నారు. వాళ్ళ మాటల్లో మనం తెలుసుకుందాం. నిజామాబాద్ జిల్లా లక్కంపల్లి గ్రామంలో మెగా ఫుడ్ పార్క్ స్థాపించడం కోసం కేంద్రం నుంచి ఇటీవలే స్మార్ట్ ఆగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్కు అనుమతి లభించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి భూమిని 378 ఎకరాలు ఏపీఐసిసి ద్వారా స్మార్ట్ ఆగ్రోకు ప్రభుత్వం ఈ భూములు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా మేము 100 ఎకరాల్లో ఆహార శుద్ధి కర్మాగారం మెగా ఫుడ్ పార్కును స్థాపిస్తున్నాము. ఇందులో కోల్డ్ స్టోరేజ్, గోదాములు, మేజు, పసుపు, మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్కి సంబంధించినటువంటి వివిధ పద్ధతులు జరుగుతుంది. దీనిలో భాగంగా ఇక్కడ మనకు 3500 మందికి ఉపాధి అవకాశాలు కూడా దొరుకుతాయి. దీనికి సంబంధించి మనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఈ నెల చివరిలో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. తదనుగుణంగా ఎంబటే దాని పనులు వేగవంతం చేయడానికి అవకాశం ఉంది. ఇది అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ఏర్పాటు చేసిన తర్వాత జిల్లాలో ఖమ్మం, మహబూబ్నగర్ తర్వాత 3 మెగా ఫుడ్ పార్క్ మన నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. అందులో అంటే వ్యవసాయ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అంటే దాని అనుమతుల విషయంలో కానీ దాని అభివృద్ధి విషయంలో కానీ ముందడుగు వేస్తుంది. ఇందులో భాగంగా కూడా అంటే మనకు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఇక్కడ ఉన్న పంటలు మొక్కజొన్న కానీ, పసుపు కానీ, అదేవిధంగా వరి, ఇతరత్ర చెరుకు పంటలు మనకు ఇక్కడ పండడం జరుగుతుంది. దీనికి సంబంధించి దానికి అనుబంధ ఉత్పత్తులు, దాని ప్రాసెసింగ్ కానీ అది దాని స్టోరేజ్ నిల్వ, విత్తన ఉత్పత్తి తదితర దాని అనుబంధ ఉత్పత్తుల్లో ఇక్కడ ఏర్పాటు చేస్తే మరింత ఇక్కడ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి, అదేవిధంగా ఇక్కడ గల్ఫ్కు సంబంధించిన చాలామంది అంటే ఇతర దేశాలకు ఉపాధి వెళ్ళడం జరిగింది. సుమారు మండలం నుంచే ఒక 30,000 మంది ఇక్కడ గల్ఫ్ వలసబాట పట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇక్కడ పరిశ్రమ ఏర్పాటు చేస్తే దీని ద్వారా అంటే ప్రత్యామ్నాయంగా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా ఉపాధి పొందే అవకాశాలు ఇక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా అంటే వచ్చే నెలలో కూడా అంటే ముఖ్యమంత్రి గారు అదేవిధంగా జిల్లా మన స్థానిక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఇక్కడికి వచ్చి కూడా దీని ప్రారంభోత్సవ కార్యక్రమం, శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారు ఇక్కడ అభివృద్ధి ఇక్కడ మెగా ఫుడ్ పార్క్ ఏర్పాటు అనంతరం కూడా వచ్చే నెల మాసంలో వాళ్ళు ఇక్కడ ప్రారంభోత్సవానికి తగిన ఏర్పాటు కూడా చేస్తున్నట్లు ఇప్పుడు మనకు సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే ఈ 3 కిలోమీటర్ల నుంచి ఇక్కడ నుంచి అంటే నందిపేట మండల హెడ్ క్వార్టర్ నుంచి సెజ్జు మీదుగానే లక్కంపల్లి గ్రామానికి కూడా చేరుకోవడం జరుగుతుంది. ఇందుకోసం కూడా ప్రభుత్వం గత 3 ఏళ్ల క్రితమే 1,05,00,000 రూపాయలు ఇక్కడ దీనికి ప్రత్యేకంగా రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. అంటే ఏడాది కాలం పాటు జరిగిన ఈ పనులు సుమారు మనం చూస్తున్న 3.2 కిలోమీటర్ల దూరం వరకు ఇక్కడ ఈ రోడ్డు రహదారి వేయడం జరిగింది. గత 2 ఏళ్ల క్రితమే ఈ రోడ్డు పనులకు సంబంధించి పూర్తి కావడం జరిగింది. ఇక్కడ నుంచి నేరుగా అంటే మండల హెడ్ క్వార్టర్ నుంచి కేవలం 4 కిలోమీటర్లలో లక్కంపల్లి గ్రామానికి చేరుకోవచ్చు. ఈ సెజ్జు ఖాళీ మండల హెడ్ క్వార్టర్కు కిలోమీటర్ దూరంలోనే ఉండడంతో అంటే ఇటు పారిశ్రామికంగా కానీ అదేవిధంగా అటు ఉపాధికి కార్మికులకు కానీ అంటే ఇక్కడ నేరుగా అంటే మండల కేంద్రానికి అంటే ఇక్కడ ఉన్న సౌలభ్యాలు, సౌకర్యాలతో పాటు మరో మనం చెప్పుకున్న విషయం ఏంటంటే నీటి వసతి కూడా ఇక్కడికి అంటే పరిశ్రమలకు కావాల్సిన నీటి వసతి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. ఇక్కడ మనం చూస్తున్నాం అంటే అరుగుల రాజారాం గుత్ప ఎత్తిపోతల పథకానికి సంబంధించి కూడా ప్రధాన కాలువ అంటే 6 మండలాలకు అంటే నందిపేట, మాక్లూరు, అక్కడ జకరన్పల్లి, అదేవిధంగా ఆర్మూర్, బాల్కొండ, అక్కడ వేల్పూర్ మండలాలకు 6 మండలాలకు సుమారు అంటే 48,000 ఎకరాలకు సంబంధించిన నీరు అందించేందుకు కూడా ఇదే ప్రధాన రహదారి కాలువ గుండా నీరు ప్రవహించడం జరుగుతుంది. ఈ గుత్ప ఎత్తిపోతల పథకం గోదావరి నుంచి పైప్ లైన్ ద్వారా వచ్చే నీరు ఈ సెజ్జు ప్రాంతం నుంచే ఇక్కడ వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో కేటాయించిన భూమి నుండే నీరు కూడా వెళ్లడంతో ఇక్కడికి అంటే పరిశ్రమలు కూడా ఇది అనువైన ప్రాంతంగా ఇక్కడ ప్రభుత్వం గుర్తించడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.
ఇప్పుడు ప్రస్తుతం మనం నందిపేట మండలం లక్కంపల్లి గ్రామంలో ఉన్నాము. ఈ లక్కంపల్లి శివారు ప్రాంతంలోనే ఇప్పుడు వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఇక్కడ ఈ లక్కంపల్లి శివారులో సగభాగం అంటే ప్రభుత్వం గుర్తించిన ఏపీఐఏసీ అప్పుడు గుర్తించిన 429 ఎకరాల్లో సుమారు 300 ఎకరాల వరకు కూడా ఈ లక్కంపల్లి శివారులోనే ఉంటుంది. మిగతా భాగం చిమరాజపల్లి కానీ, నందిపేట కానీ, బజార్ కొత్తూరు 3 గ్రామాల శివారులో ఉంటుంది. అయితే అత్యధిక భూభాగం ఇక్కడ లక్కంపల్లి శివారు నుంచే కోల్పోవడం జరిగింది. సుమారు అప్పుడు ఎకరానికి అంటే 1,20,000 ఇస్తామని చెప్పేసి ఒక ప్రాతిపదికన ప్రభుత్వం ఏపీఐఏసీ ప్రభుత్వం నివేశించడం జరిగింది. అందులో భాగంగా అంటే ఒక 1,20,000 ఎకరానికి 1,20,000 రూపాయల్లో అంటే పండిన దానికి 1,50,000 ఇచ్చారు. పండిన దానికి అంటే బీడు భూములకు 70,000 ఇచ్చి అంటే చేతులు దులుపుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇప్పుడు అంటే కనీసం ఎకరానికి అక్కడ 5 లక్షల నుంచి 10 లక్షలు కూడా భూమి పలికే వీలు ఉంది. కాకపోతే ఇక్కడ దానికి సంబంధించి అంటే ఇక్కడ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని చెప్పేసి వీళ్ళ గ్రామ ఆర్థిక పరిస్థితి కూడా మెరుగవుతుంది అని చెప్పేసి వాళ్ళు భావించి ఇక్కడ భూములు ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నాం లక్కంపల్లి గ్రామంలో అంటే సుమారు ఇక్కడ ఉన్న ప్రజల్లో దాదాపు 90% మంది కూడా దారిద్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలే ఉన్నారు. అయితే ఇక్కడ వాళ్ళ గృహ అవసరాలు కానీ వాళ్ళ సామాజిక పరిస్థితులు కానీ దాదాపు అంటే ఆర్థిక పరిస్థితి ఇక సంవత్సరానికి కూడా 50-60 వేల ఆదాయం లేని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిట్టాడుతున్నారు. కనీసం నీటి వసతి లేని సౌలభ్యంలో ఇక్కడ వాళ్ళు భూములు ఇవ్వడం జరిగింది. అయితే ఆ భూముల ద్వారా కనీసం భూములు కోల్పోయిన పరిస్థితుల్లో అయితే పరిశ్రమలన్నా వాళ్ళు స్థాపించాలనే ఉద్దేశంతో వారు అంటే చాలా కాలంగా అంటే ఇప్పుడు 2008 నుంచి కూడా భూములు గుర్తించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు అంటే 8 సంవత్సరాలుగా వారు నిరీక్షించడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ ఎట్టకేలకు అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ చొరవ తీసుకోవడం వల్ల స్మార్ట్ ఆగ్రోసిస్ ఇండస్ట్రీస్కి భూములు ఇవ్వడం వల్ల వాళ్ళు ఇప్పుడు పరిశ్రమకు ముందుకు రావడం జరిగింది. ఇందులో భాగంగా అంటే ఇప్పుడు లక్కంపల్లి గ్రామస్తులు అంటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడం వల్ల వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారని చెప్పేసి ఇక్కడ పరిశ్రమలు రావడం పట్ల వాళ్ళ అభిప్రాయాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఇక్కడ గ్రామస్తులు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏంటి? ఇవాళ పేపర్లో చూసినాం, చాలా సంతోషమైన రోజు. ఎందుకంటే మా విలేజ్ ప్రజలు 8 సంవత్సరాల నుంచి పార్క్ అవుతుంది, మెగా ఫుడ్ పార్క్ అవుతుందని ఆశ ఉండే. ఇన్ని రోజుల నుంచి నిరీక్షించారు. ఇప్పుడు దానికి ప్రతిఫలం అనేది దక్కింది. ఎందుకంటే మా విలేజ్లో అందరూ బీదవారు ఉన్నారు, అందరూ ఉపాధి హామీ కూలీలకు పోయేవారు ఉన్నారు. కాబట్టి ఇక్కడ పార్క్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాకు విలేజ్ వాళ్ళకి ఇస్తారని ఆశిస్తున్నాము. ఖచ్చితంగా అప్పుడు కూడా భూములు తీసుకునేటప్పుడు మీ విలేజ్కు ఎంప్లాయీస్ జాబ్ ఇచ్చిన తర్వాతనే వేరే ఊళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ మంచి అతి తొందరగా మా ఫుడ్ పార్క్ శాంక్షన్ అయిన దానికి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఇది అంటే భూములు విలువైన భూములు కూడా ఇస్తున్నాం, ఖాళీ ఉపాధి అవకాశాల కోసమే మేము భూములు ఇస్తున్నాము. ఇక్కడ మాకు అవసరాలు తీర్చాలి, అదేవిధంగా మా సామాజిక పరిస్థితులు మా ఆర్థిక అవసరాలు మెరుగవ్వాలని చెప్పేసి అభిప్రాయంతో వాళ్ళు భూములు ఇవ్వడం జరిగిందని. అయితే పరిశ్రమ రావడం వల్ల కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మనం చెప్పొచ్చు. మనతో పాటు గ్రామానికి చెందిన మరో యువకుడు మనతో పాటు ఉన్నారు, ఆయన మాటలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మీరేం చదువుకున్నారు, అంటే ఇప్పుడు ప్రస్తుతము అంటే ఈ పరిశ్రమల ఏర్పాటుపై మీ అభిప్రాయం ఏంటి? నా పేరు సాగర్, నేను బిఎడ్ టీటీసీ కంప్లీట్ చేసినాను. అయితే చాలా సంతోషకరమైన విషయము. ఎన్ని రోజుల నుంచి మా గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అనేక మంది ప్రజాప్రతినిధులు కలవడం జరిగింది, వారికి వినవించుకోవడం జరిగింది. అందరి భాగస్వామ్యంతో మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి మా గ్రామం తరఫున ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాము. మరి ముఖ్యంగా మన కేసీఆర్ గారికి, గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా మా దీని మీద ఎంతో శ్రద్ధ చూపి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా మంచి తీపి కబురు మా గ్రామానికి అందించారు. ఇవాళ లక్కంపల్లి చూస్తూ ఉంటే అనేక మంది ఉపాధి హామీ కూలికెళ్ళి బీడీ వర్కర్సు, అదేవిధంగా యూత్ వాళ్ళు కూడా ఇక్కడ ఉండి వాళ్ళు బయట దేశాలకు వెళ్ళి ఉపాధి పోతున్నటువంటి సందర్భం. కానీ ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటి అంటే మీరు అంటే ఒక 100 ఎకరాల భూమి తీసుకొని దానికి సంబంధించినటువంటి ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తానడం చాలా సంతోషకరమైన విషయం. నిజంగా మేమందరం లక్కంపల్లి గ్రామ ప్రజలందరూ దీన్ని స్వాగతిస్తూ ఉన్నాం. త్వరలో ఈ యొక్క పార్క్ ఏర్పాటు చేసి ఉద్యోగాల విషయంలో కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ కూడా మా లక్కంపల్లికి ఇవ్వాలి. ఎందుకంటే 400 ఎకరాల్లో దాదాపుగా 80% భూములు మేమే కోల్పోవడం జరిగింది. అది దృష్టిలో ఉంచుకొని ఆనాడు చెప్పినటువంటి అధికారుల మాట ప్రకారము మొట్టమొదటి ప్రిఫరెన్స్ గ్రామంలో ఉన్నటువంటి యూత్కు, మహిళలకు అక్కడ ఉద్యోగాలు కల్పించి ఈ లక్కంపల్లిని ఆర్థికంగాను సామాజికంగాను ఎదగడానికి దోహదం చేస్తారని కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా తెలపాలంటే ఈ యొక్క ఫుడ్ ఈ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఇది రావడానికి ముఖ్యమైనటువంటి ప్రధాన భూమిక పోషించినటువంటి
మేము ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాం, ప్రత్యేకించి K6 వారికి. ఎందుకంటే మొన్ననే మా ఊరు కార్యక్రమంలో ఈ యొక్క ఇష్యూ ప్రధానంగా తీసుకురావడం జరిగింది. నాకు తెలిసి బహుగా ఈ ఇష్యూ ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకులను కదిలించి ఇటువంటి పరిష్కారం వచ్చిందని నేను ఆశిస్తున్నాను. ప్రత్యేకంగా K6 వారికి థ్యాంక్ యూ. అయితే ఇది అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలు అదేవిధంగా మన ఎంపీ గారు, మంత్రులు, ముఖ్యమంత్రి వరకు కూడా అంటే కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంటే ప్రత్యేకంగా నూతన పారిశ్రామిక విధానం అందుబాటులోకి తీసుకొచ్చింది. అందులో భాగంగానే అంటే కొత్త పారిశ్రామికవేత్తలకు ప్రోత్సహించాల సంకల్పంతో ప్రతిపాదనలో ఉన్నాయి, చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి కూడా. అంటే సుమారు 8 ఏళ్లుగా పెండింగ్లో ఉన్నాయి ఈ స్మార్ట్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి మెగా ఫుడ్ పార్క్ మన దగ్గర ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ముందుకు వచ్చింది. త్వరలో మరొక నెల రోజుల్లో లోపే అంటే ఇక్కడ దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ముఖ్య ప్రజాప్రతినిధులు ఇక్కడికి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మెగా ఫుడ్ పార్క్ ద్వారా సుమారు అంటే ఇక్కడ స్థానికంగా 3,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ఆ సంస్థ భరోసా ఇస్తుంది. అదే జరిగితే మాత్రం ఇక్కడ స్థానిక లక్కంపల్లితో పాటు చుట్టుపక్కల పరిసర గ్రామాలు, ఈ మండల ఆర్థిక వ్యవస్థ, అదేవిధంగా ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా మెరుగు కావాలని K6 కోరుకుంటుంది. ఇది ఈరోజు సంబంధించిన ప్రత్యేక చర్చ. కెమెరామెన్ అంజిరెడ్డితో రిపోర్టర్ వెంకటనారాయణ, K6 నిజామాబాద్.